అందరికీ నమస్కారం. ముందుగా మా నెల్లూరు క్లబ్ అనేది బ్రిటిషర్స్ పరిపాలనలో నెల్లూరు క్లబ్గా ఆవిర్భవించింది. 1885లో స్థాపించారు బ్రిటిషర్స్. ఈ క్లబ్లో జనరల్గా వచ్చేది ఏంటంటే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గతంలో ఉండేవాళ్ళు ప్రెసిడెంట్గా సెక్రటరీగా. రాను తర్వాత రావు బహదూర్లు వాళ్ళు అంటే ప్రెసిడెంట్ వచ్చి ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీ వచ్చి రావు బహదూర్లు, ఇలా వస్తూ మన చేతిలోకి వచ్చింది, అంటే మన మెంబర్స్ చేతిలోకి వచ్చింది. 2010లో బిల్డింగ్ ఇంగ్లీష్ విజయ్ కుమార్ అని ఆయన ఉన్నారు, సెక్రటరీగా ఉన్నారు. ఆయన వచ్చి ఫండ్స్ అప్పుడు కూడా క్లబ్లో డబ్బులు అయితే లేవు, బ్యాలెన్స్ అయితే లేదు. ఆయన దాతల దగ్గరికి వెళ్ళి ఏఎంఆర్ మహేష్ రెడ్డి దగ్గర ఇట్లా కొంతమంది దగ్గర అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే 5 floors లేపారు. తర్వాత అక్కడికి ఆగిపోయింది. నేను 2007 or 2008లో జాయిన్ అయినాను. అప్పుడు 400 సంథింగ్ ఉండేవాళ్ళు, 485 ఎంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాను 2017లో ఎలక్షన్ జరిగింది. అది ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేశాను సెక్రటరీగా. గతంలో అంతకుముందు ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగిన దాఖలు లేవు. సో మేము జరిగిన తర్వాత సుమారు 2 కోట్ల వరకు కలెక్షన్ వచ్చింది. అమౌంట్స్ కానీ అరియర్స్ కానీ కొత్త మెంబర్షిప్ జాయిన్ అవ్వడం కానీ ఈ విధంగా స్టార్ట్ అయ్యి రూమ్స్ డెవలప్ అవుతా వచ్చాయి, రూమ్స్ కట్టడం జరిగింది. గతంలో తక్కువ ఉండేవి. బెంగళూరులో ఏదో ఒక 2-3 క్లబ్లు, హైదరాబాద్లో ఒక 2 క్లబ్లు అట్లా ఉన్నాయి. నేను 2022-24 నేను సెక్రటరీ అయిన తర్వాత విపరీతంగా మనం క్లబ్బుల అఫిలియేషన్స్ అంటే నాకు తెలుసున్నందువల్ల ఆ క్లబ్ సెక్రటరీలు ప్రెసిడెంట్లు బెంగళూరులో కానీ మైసూరు కానీ ఈవెన్ కలకత్తా కానీ ఢిల్లీ కానీ ఇట్లా ప్రతి రాష్ట్రంలో వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్లో తీసుకొచ్చాము. ఇట్లా ప్రతి రాష్ట్రాల్లో మనకి ఇప్పుడు అఫిలియేషన్స్ ఉన్నాయి. దగ్గరగా నియర్ బై 59 క్లబ్స్ మనం అఫిలియేషన్స్ ఉన్నాం. నా పీరియడ్లో నేను స్విమ్మింగ్ పూల్ ఒకటి మా పీరియడ్ అంటున్నాను. నా పీరియడ్ అంటే మేమందరం కలిసి చేసిన పీరియడ్లో స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్ పూర్తి చేసాము. ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉండేది, దాన్ని డెమాలిష్ చేసుకొని సూట్ రూమ్స్ అవి ప్లాన్ చేసాము ఫస్ట్ ఫ్లోర్ వరకు. తర్వాత 4th ఫ్లోర్లో కూడా కార్డ్స్ రూమ్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు కార్డ్స్ లేనందువల్ల వాటిని కూడా రూమ్ చేస్తే క్లబ్కి రెవెన్యూ వస్తుందన్న జనరేట్ చేయాలన్న ఉద్దేశంతో వాటిని కూడా రూమ్స్ స్టార్ట్ చేసాము. తర్వాత ఆర్చ్ కూడా నేనే స్టార్ట్ చేశాను. 50% నేను చేస్తే 50% ఇప్పుడున్న టీం చేశారు. తర్వాత కళ్యాణ మండపం అనుకున్నాము, ఫంక్షన్ హాల్ కావాలని అనుకున్నాము. దానికి స్ట్రక్చరు షెడ్డు రేకులు అంతా నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడున్న వాళ్ళు వచ్చి ఇంటీరియర్ చేసి కంప్లీట్ చేశారు. మనకి ఓపెన్ థియేటర్ విత్ లాన్ చాలా అవసరం అండి. ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి క్లబ్లో కూడా మన వైజాగ్కి వెళ్ళినా, హైదరాబాద్కి వెళ్ళినా, ఫిలింనగర్ క్లబ్కి వెళ్ళినా, జూబ్లీ హిల్స్ క్లబ్కి వెళ్ళినా కూడా ఓపెన్ థియేటర్ విత్ లాన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి కొత్త సినిమా రిలీజ్ అయిన సినిమా 1 week లోపల మనం వేసుకోవచ్చు. ఇది మన క్లబ్లో వేసుకుంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి మన క్లబ్లో సినిమా చూస్తారు. ప్లస్ అంటే ఫుడ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. కాబట్టి అది కూడా మన దగ్గర రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు, కాస్ట్ కదా. సినిమా థియేటర్కి వెళ్ళారు, పాప్కార్న్ కొనాలంటే ఎంత ఉంటుందో మీకు తెలుసు, కూల్ డ్రింక్ ఎంత ఉంటుందో తెలుసు. అదే మన క్లబ్లో అయితే నామినల్ రేట్స్తో దొరుకుతుంది. దానివల్ల మీరు బయట సినిమా థియేటర్కి వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్తే 4000 అవుతుంది. అదే మన క్లబ్లో ఫ్రీయే కదా, కాస్ట్ ఏం మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫుడ్ తింటే ఫుడ్కి ఛార్జ్ చేస్తారు. అదే గతంలో 22-24లో నేను ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఖర్చు ఎంత జమ ఎంత అనేది ఎవ్రీ మంత్ ఆడిటర్ రిపోర్టు మనం బ్యాలెన్స్ షీట్ నోటీస్ బోర్డులో పెట్టేవాళ్ళమి. నెక్స్ట్ వాట్సాప్లో ఎవరైతే మన సభ్యులందరూ ఉన్నారో వాళ్ళందరికీ పంపించేవాళ్ళమి. తర్వాత రూమ్స్ ఎన్ని బుకింగ్ అవుతున్నాయి, ఎన్ని వేకెన్సీ ఉంటాయని చెప్పి ఎవ్రీడే ప్రతి ఒక్కరి మెంబర్కి మన వాట్సాప్ ద్వారా మీరు కావాలంటే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అనే విధంగా మనం ఆ బ్యాలెన్స్ ఎన్ని ఉండే రూమ్స్ మిగతా అంటే బుకింగ్ బోను రిమైనింగ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికి మనం ఆ బ్యాలెన్స్ మీరు వేకెన్సీ ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు అని చెప్పి మనం మెసేజ్ పెట్టేవాళ్ళమి. కానీ ఇప్పుడు కన్సూమ్ మేరల్లో ఎక్కడ కూడా అలాంటి వాతావరణం కనపట్లేదు, బ్యాలెన్స్ షీట్లు ఇవ్వట్లేదు. సంవత్సరం అయిపోయింది, బ్యాలెన్స్ షీట్ రాలేదు. ఇప్పుడు August 15th ఎలక్షన్ అని పెట్టారు, బ్యాలెన్స్ షీట్ ఇంతవరకు ఇవ్వలేదు. క్లబ్బుకి మనం అవసరం లేదు, మనకి క్లబ్బు అవసరం. ఇప్పుడు ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మేము లేకపోతే క్లబ్బు లేదు, మేమే క్లబ్బు అని చెప్పుకొని తిరుగుతున్నారు. క్లబ్బుకి మేము అవసరం లేదు, మాకు క్లబ్బు అవసరం. నేను చెప్పగలిగింది ఇది. క్లబ్ని అడ్డం పెట్టుకొని మనం బతుకుతున్నామే కానీ క్లబ్బు అయితే మనల్ని నమ్ముకొని బతకటం లేదు కదా.
ఈరోజు నేను కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తుంటాడు. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన వస్తాడు. క్లబ్ అక్కడే ఉంటుంది కదా, మనుషులు మారుతుంటారు. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇప్పుడు మనకి అదే ఫ్యామిలీ మెంబర్స్ రెస్టారెంట్ ఒకటి కావాలి. తర్వాత వచ్చి ఇప్పుడు షటిల్ కోర్టులో ఏదో ఏసీ కావాలని అడిగినట్టున్నారు. అది ఏసీ కూడా వీళ్ళు చేస్తానని చెప్పున్నారు. మా ప్లాన్ అయితే ఓపెన్ థియేటర్ విత్ లాన్ వస్తే చాలా బాగుంటుంది మనకి. తర్వాత సోలార్తో అంటే కరెంటు బిల్లు మనకి దగ్గరగా లక్షల్లో ఉంటుంది బిల్లు. అది నేను ఉన్నప్పుడు కూడా ప్లాన్ ఉంది, కానీ అది వర్కౌట్ కాలేదు. అప్పుడు సోలార్ పెట్టుకున్నందువల్ల మనం కరెంట్ యూజేజ్ అంటే క్లబ్కి మంత్లీ 2 lakhs వరకు మిగిల్చుకోవచ్చు. నేను ఇచ్చే అడ్వైజ్ అదే వాళ్ళకి. ఆశించడం అంటే ఏం లేదు, కొత్తగా వచ్చే వాళ్ళ ఆలోచన విధానం కొత్తగా ఉంటుంది. ఇదే పాత తరం వాళ్ళు అంటే ఏంటంటే గతంలో ఒక 4 terms అంటే వీళ్ళే ప్రెసిడెంట్ వాళ్ళే, తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు మళ్ళీ సెక్రటరీ వాళ్ళే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి వచ్చినప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ వాళ్ళే, ఇట్లా వాళ్ళే ఉండడం వల్ల క్లబ్ అభివృద్ధి ఆగిపోయింది తప్ప అభివృద్ధి పెరిగినట్లేదు. ఇప్పుడు మా పీరియడ్లో నేను వచ్చినప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది క్లబ్ సభ్యులందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. నన్ను సరిగా చేయనందువలన నేను చాలా వెనకబడిపోయాను అభివృద్ధిలో. స్టార్టింగ్ అయితే అమౌంట్ తీసుకొచ్చాను 6,80,00,000 మా 2 years పీరియడ్లో, బిగ్గెస్ట్ అమౌంట్. ఎవరి పీరియడ్లో కూడా ఎవ్వరు కూడా అంత అమౌంట్ తీసుకురాలేదు. అంత అమౌంట్ తీసుకొచ్చాము, డెవలప్మెంట్ అభివృద్ధి చూపించాము. 2,80,00,000 మిగులు బ్యాలెన్స్ ఇచ్చి వచ్చాము క్లబ్కి మేము వచ్చేటప్పుడు. నేను అదే సేమ్ నా పీరియడ్లో 22లో నాకెవరు బ్యాలెన్స్లు ఇవ్వలేదు, 0 బ్యాలెన్స్లో ఇచ్చారు నాకు. మేము ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయడం జరిగింది, 1 కోటి పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము. ఇప్పుడు అవన్నీ కూడా లాగేశారు, మొత్తం ఏమి లేదు. 33 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఆ విధంగా ఏదైనా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోతూ ఉండాలండి. తరం మారుతూ ఉన్నప్పుడు పాత వాళ్ళే పట్టుకొని దాన్ని ఎలాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కొత్త వాళ్ళకి యువత వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు నేను చేశాను, ఒక టర్మ్ సెక్రటరీగా చేశాను, ఒక టర్మ్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, సెక్రటరీ చేశాను. ఇంకా నాకు వద్దనుకున్నాను. ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి. నా ఆలోచన ఒకలాగుంటే వాళ్ళ ఆలోచన ఇంకోలాగా ఉంటుంది. అదే పాత తరం వాళ్ళని తీసుకుంటే వాళ్ళ ఆలోచనలు ఆ పాత తరంలోనే ఉంటాయి. అందుకని పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. నా ఆలోచన అయితే అది. ఎప్పుడు కొత్తకి నేను సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే చెప్పాను కదా, కొత్త వారికి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుందని. మన బండి రాజారామోహన్ రెడ్డి ప్యానల్కి ప్రెసిడెంట్ వచ్చి సామాన్ శివకుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వచ్చి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ట్రెజరర్ వచ్చి ఇనమాల శ్రీధర్ రెడ్డి, మరియు ఈసీ మెంబర్ 7 members ఉంటారు. వాళ్ళందరికీ నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, నేను కొత్తగా చేర్పించిన వాళ్ళని నా పీరియడ్లో 265 మంది కొత్త మెంబర్షిప్లు జాయిన్ చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసి అభ్యర్థిస్తున్నాను, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి, అభివృద్ధికి తోడ్పడండి. మార్పు కావాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి వ్యక్తిగా మార్పు కావాలి, పాత తరం పోవాలి, కొత్త తరం రావాలి. ఇదే నా స్లోగన్. థ్యాంక్ యూ